ఓ 20 రోజులైతే సంక్రాంతి. అది రైతుల పండుగ. ధాన్యలక్ష్మి ఇంటికొస్తుందని మనోళ్ళ నమ్మిక. భోగభాగ్యాలు తెచ్చిందని భోగి మంటలేస్తారు. కొత్తగొచ్చిన ఒడ్లు దంచి పండుగ నాడు పాశం వండుతారు. ఏడాదంతా వ్యవసాయానికి ఆసరయ్యి రైతుకు కుడి భుజం లేకుండే ఎడ్లను కోల్చుకుంటారు కనుమనాడు. గా పండుగకు ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్పినామంటే ఇగో ఇందుకు. జొన్న కట్టెలతోని చిన్న గుడి, శీరనే పందిరి, మట్టి ఇగ్రాలు, అంబలి కుండకు పూస్తే ముంగట నైవేద్యాలు గిట్ల ఎన్నడూ చూడకుండొచ్చురు కదా. కామారెడ్డి జిల్లాల ఎలమాస పండుగిది. సంక్రాంతికి ముందొచ్చే అమాస నాడు ప్రతి ఏడు పంట పొలాలల్లా గిట్ల ప్రకృతిని కొలుచుకుంటారు రైతులు. అంజన్న గుడిలో పూజలు చేసి ఎవ్వల చేన్లల్లా వాళ్ళు మట్టితోని ఎడ్లు, లచ్చిందేవి బొమ్మలు తయారు చేస్తారు. ఇంటి ఆడబిడ్డ అంబలి కుండకు తాలిబొట్టు కట్టి పొలానికి తీసుకొస్తది. దీపం ముట్టించి కూరగాయల వంటలు, పోలేలు, బజ్జీలు, జొన్న రొట్టె, పండ్లు, ఫలాలు తీర్ నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కొడతారు. కుండల పాలు, బియ్యం పోసి పొయ్యి మీద పొంగిస్తారు. ఇట్లా చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చిన చుట్టాలంతా కలిసి ఆడనే భోజనాలు చేస్తారు నిమ్మలంగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి రబ్బీ పంట కానీ, శనగ పంట కానీ ఇవన్నీ పచ్చదనం ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలా, బాగా వండాలా, పాడి పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందాలా. వ్యవసాయదారుడు అన్ని పండించుకుంటేనే ఇంట్లో అనేది ధాన్యం అనేది ఇంట్లో ఉంటేనే లక్ష్మీదేవి కటాక్షం అంత బాగుంటది అనే ఉద్దేశంతో తాత ముత్తాతల కంచెల్లి చేస్తున్నట్ట ఎలమాస పండుగ. ఇక పొద్దుముకి ఊర్లో కుస్తీ పోటీలు, పైల్వాన్ల పట్టు చూడుండ్రి ఎట్లున్నదో. ఆదిలాబాద్ దిక్కు ఆనకాలం పంటల ముంగట ఎడ్ల పొలాల అమాస పండుగ చేస్తే, కామారెడ్డి దిక్కు యాసంగి ముంగట ఎలమాస పండుగ చేస్తారన్నట్టు. రెండు రైతులే, రెండు ప్రకృతిని కొలుసుకునే పండుగలే.